కొండమల్లేపల్లిలో స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ నల్గొండలో ట్రస్మా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని, 16 ఏళ్లకే మేజర్లుగా పరిగణించేలా చట్టాల్లో మార్పులు చేయాలని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. సమాజంలో గంజాయి, మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని కోరారు. విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని, తప్పు చేసినప్పుడు విద్యార్థులను శిక్షించే అధికారాన్ని పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు కల్పించాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్కూల్ అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని వారికి నివాళులు అర్పించారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, రూపారెడ్డి గారి మరణము ఒక విద్యా వ్యవస్థకే తీరని లోటు. ఇక్కడ 10వ తరగతి చదివే ఒక విద్యార్థి 10 రోజులు నిఘా నిర్వహించి పోలీసులో కూడా అంతు చిక్కని క్లూస్ ఇవ్వకుండా ఒక మర్డర్ చేశాడంటే దీంట్లో పిల్లలు ఎలా చెడుదారిలో పడ్డారో మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఘటనలో ఇది ఫస్ట్ టైం కాదు. గత 2 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక బాలుడు క్లాస్ రూమ్లో గన్ తీసుకెళ్లి టీచర్ని కాల్చాడు. ఇలాంటి ఘటనలన్నీ చూస్తుంటే విద్యా వ్యవస్థ పతనం అయిపోయింది. కోవిడ్ తర్వాత సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది పిల్లల మీద చాలా ప్రభావం చూపింది. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాళ్ళు యూట్యూబ్లో కానీ ఈ హింసాకాండ ఎలా చేయాలని నేర్చుకుంటున్నారంటే విద్యా వ్యవస్థ ఎంత కృంగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. క్లాస్ రూమ్లలో విద్యార్థి భవిష్యత్తు ఎదగాలి, కానీ టీచర్లకు చేతులు కట్టేయడం వల్ల టీచర్ కూడా నిస్సహాయత స్థితిలో ఏర్పడడం జరిగింది. టీచర్లే పిల్లలను చూసి భయపడే స్థితికి వచ్చింది. కాబట్టి దీనికి కారణం అనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకోసారి ఇలా జరగకుండా చూసే బాధ్యత సమాజం పైన ఉంది. కాబట్టి గురువులకు అందరికీ రక్షణ కల్పించాలి అన్న ఉద్దేశంతో మేమందరము కూడా ఇవాళ ఇలా అందరికి ఈ ర్యాలీ తీయడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులు కూడా ఏదైనా స్కూల్లో తప్పు జరిగింది, విద్యార్థిని ఒక దెబ్బ గురువు గారు వేశారు అంటే అది అసలు ఎందుకు వేశారు అనేది ఒక్కసారి మీరు తెలుసుకుంటే మంచిది. పిల్లవాడి ముందల్నే మమ్మల్ని అందరినీ ప్రశ్నించేసరికి ఏ తప్పు చేసినా కానీ నా తల్లిదండ్రులు వస్తారు, నా తల్లిదండ్రులు నాకు అండగా ఉంటారు అన్న ఉద్దేశంతో పిల్లవాడు ఇంకా తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు.